ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు దేవుడై ఉండగా లోకంలో మనుషులు అనేకులు ఇంకా ఆయన రక్షకుడుగా తెలుసుకోలేకపోతున్నారు. ఒక స్థలంలో గెస్ట్ స్పీకర్ని ఆహ్వానించడానికి ఆ సంఘ కాపరి నా వద్దకు వచ్చినప్పుడు ఆయనకు తోడుగా వెళ్ళి ఒక స్పీకర్ని ఇన్వైట్ చేసి మీటింగ్కి, పబ్లిక్ మీటింగ్కి తిరిగి వస్తూ ఉన్నాం కారులో. కార్ డ్రైవరు నన్ను ప్రశ్నేసి అడిగాడు. ఎందుకంటే ఆ క్యాబ్లో ఆ చర్చి దగ్గర దాకా వచ్చింది కాబట్టి ఆ క్యాబ్లో ఎక్కినప్పుడు ఇది చర్చి, సంకాపురం ఎవరో అని తెలుసుకున్నాడు. మేము సేవకులం అన్నట్టుగా అర్థం చేసుకొని యేసు ప్రభు దేవుడా అని అన్నాడు. యేసు ప్రభు దేవుడా, దేవుడైతే బైబిల్లో కానీ ఎక్కడైనా రాయబడ్డట్టుగా ఉందా అని అన్నాడు. అతడు సొంతగా 5 కార్లు కలిగి ఉన్నాడు. మంచి బిజినెస్ దారుడు, వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించుకున్నాడు. చాలా వరకు నష్టపోయి చివరికి ఒక్క కారుతో డ్రైవింగ్ చేస్తున్నాడు. నన్ను డ్రైవర్ అనుకుంటున్నారేమో అని అంటాడు. మళ్ళీ నువ్వు డ్రైవర్ కాదులేవయ్యా, ఇంత ఆస్తిపాటువి, అన్నీ కోల్పోయావు అని నేను సాక్ష్యం పంచుకుంటున్నా. దేవుడు మళ్ళీ నీకు ఇవ్వగలడు. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నమ్ముకో అని అంటే, యేసు ప్రభు దేవుడా అని. ఈరోజు అదే సత్యాలు మీతో పంచుకోబోతున్నా. దైవ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడా? సహజంగా 2000 సంవత్సరం కిందట యేసుక్రీస్తు ప్రభువారు నరావతారుగా వచ్చిన సత్యమే గుర్తిస్తున్నారు. కానీ ప్రజలు ఆయన మానవుడు కాబట్టి దైవత్వాన్ని, దైవ లక్షణాలను గుర్తించక దేవుడా అనే ప్రశ్నలు అడిగేవారు అనేకులు కనబడుతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలో దైవ లక్షణాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ గుణశీలాలు కేవలం దేవునికి మాత్రమే పరిమితం అవుతాయని, దేవునికి తప్ప దేవదూతలకైనా మానవులకైనా ఈ గుణము లేదని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. దేవుడికే ఉన్నది ఆ దైవత్వ లక్షణము. యేసయ్యకు ఉన్నది, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి లక్షణము. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కనుకనే దేవునికే స్వయమయం గుణము, గుణశీలాలు యేసు ప్రభు కలిగి ఉన్నాడు. దేవునిగా మనం ఆయన్ని స్తుతిస్తున్నాం తెలుసుకొని. అయితే ఇంకా లోకంలో తెలుసుకోకుండా ఉండిన వారు కూకొల్లలుగా కనబడుతున్నారు. మానవులకు లేని గుణశీలాలు యేసయ్య ప్రభువుకు దైవ లక్షణాలు మానవుడుగా వచ్చినను ఉన్నాయి. ఆయన లక్షణాలలో ఆయనంతటికి ఆయనే కలిగిన దాన్ని స్వయంభవుడు అని అన్నారు. స్వయంభవుడు అని అన్నారు. ఆ పదం మనకు కొద్దిగా అర్థం కాకపోయినా, దేవుడు స్వయంభవుడు అనగా తనంతటికి తానే కలిగిన వాడై ఉన్నాడు. అది స్వయంభవుడు అని అనడానికి అర్థం. స్వయంభవత్వం వలన తనంతటి తానే సర్వస్వతంత్రుడా, సర్వస్వతంత్రుడా. ఆయన స్వేచ్ఛ ఉన్నది ఏమైనా చేయడానికి. కానీ మానవులకి స్వేచ్ఛ లేదు. ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. మానవులకి ఎదురుగా తప్పు జరిగితే వాళ్ళు శిక్షిస్తారు. ఒకవేళ మనుషులకు చేత కాకపోతే దేవుడు శిక్షిస్తాడు. స్వేచ్ఛ, స్వాతంత్రత అన్నీ చేయడానికి లేదు. కానీ దేవుడికి స్వతంత్రత ఉన్నది. ఆయన ఎప్పుడు తప్పు చేయడు కాబట్టి, అసత్యం పలకడు కాబట్టి, సత్యమే పలుకుతాడు కాబట్టి, సత్యాన్నే నెరవేర్చేవాడు కాబట్టి స్వయంభవుడు. ఆయన వల్ల సర్వస్వతంత్రత ఆయనకు ఉంది. ఆయన బిడ్డలకు కూడా ఆ గొప్ప స్వాతంత్రత భక్తి మార్గంలో సత్యాన్ని అనుసరించేట్లు ఇచ్చాడు దేవుడు. తండ్రి ఎలాగూ తనంతటి తానే జీవము గలవాడై ఉన్నాడో, మన దేవుడు త్రియేక దేవుడు కాబట్టి ఒక్కడే ఉన్నవాడు. తండ్రిలో ఉన్న లక్షణమే మానవుడిగా నరావతారి యేసు ప్రభు వారు వచ్చినప్పటికీ కూడా ఆయన తండ్రికున్న లక్షణాలు తనంతటి తానే జీవము గలవాడుగా ఉన్నాడా. ఆయనలో జీవం ఉన్నది.
జీవం అనగానే మనకు అర్థం చేసుకోవాలి, మొదటి మానవుడిని ముక్కుపుటల్లో వాయువును ఓదగానే మనిషి జీవించినట్లు. కాబట్టి అనేకులను బ్రతికించగలిగిన శక్తి జీవం ఆయనలో ఉంది. జీవం గలవాడు ఉన్నాడు. అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. తండ్రి ఏమి ఇవ్వాల ఆయనకి జీవం, ఆయనంతటికి ఆయనే కలిగి ఉన్నాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఎలాంటి వ్యక్తో కుమారుడైనటువంటి యేసు ప్రభువారు కూడా అలాంటి వ్యక్తి అని మనం గ్రహించాలి. అంతేగాని తండ్రి ఆయనకి శక్తి ఇస్తే ఆయన శక్తిమంతుడు అయ్యాడని కాదు. ఆయనకి స్వయంభవుడు, ఆయనలో జీవము ఉన్నది. అందుకని చనిపోయిన వారిని లేపగలిగాడు. ఆయనలో జీవం ఉన్నది కాబట్టి ఆ జీవంతో ఆయన మరలా చనిపోయిన వారిని లేపగలిగాడు. ఇక్కడ క్రీస్తు తన జీవాన్ని తండ్రి నుండి గ్రహించలేదు అనేది మాత్రము గుర్తించాలి. దాన్ని బట్టే కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉండారు. 2000 సంవత్సరం కిందటే కదండి, మొన్నే కదండి ఆయన వచ్చింది, ఆయన మానవుడే కదండి, ఆయనట్టు దేవుడు అవుతాడండి అని అనడంలో ఆయన అంతకు ముందే ఉన్నవాడు, స్వయంభవుడు, ఆయనకి జీవం ఉన్నది, మృతులను బ్రతికించాలి శక్తి ఉన్నదనే సత్యాన్ని వారు గమనించటం లేదా? ఇక్కడ క్రీస్తు తన జీవాన్ని తండ్రి నుండి గ్రహించలేదు అని అర్థం చేసుకుంటే చాలా. అయితే యేసుక్రీస్తు తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమి బిరుదుందంటే జీవ ప్రదాత. అందరం అందామా? జీవ ప్రదాత అందామా గట్టిగా? జీవ ప్రదాత, ఇంకా గట్టిగా, జీవ ప్రదాత. అవును, ఆయనంతటికి ఆయన జీవాన్ని మనబోటు వాళ్ళకి ప్రసాదించగలిగినటువంటి వాడు. అందుకే ఆయనకు ఆ గొప్ప బిరుదు ఇవ్వబడింది. మన ప్రార్థనలో ఆయన నామాన్ని, ఆయనకి ఇవ్వబడిన బిరుదును మనం ముచ్చటించే వారంగా, చెప్పేవారంగా, వెల్లడి చేసేవారంగా ఉండాలి. యేసు ప్రభువు స్వయంభవుడు అనేది మనం తెలిసి ఉండాలి. ఆయన నిర్వికారుడు. నిర్వికారుడు అంటే, నిర్వికారుడు అంటే వికారము లేనివాడు అని. వికారము లేనివాడు అనగా చపలుడు కాదు. చపలుడు అంటే పిచ్చివాడు అని. దేవుడు ఎప్పుడు పిచ్చివాడు కాడు, ఆయన మార్పు ఉన్నది ఆయనకి. కాబట్టి నిర్వికారుడు, మార్పు లేనివాడు. దేవునిలో వ్యక్తిత్వం లేదు, దానిలో సంచలత్వం లేదు. దేవునిలో సంచలత్వం లేదు, గమనముల వల్ల కలుగు ఛాయ లేదు. ఆయన స్వభావం మారదా, సత్యమే కలిగి ఉండాడు. ఆయన చపలుడు కాడు, పిచ్చోడు కాడు. దేవునిలో దైవత్వం అనేది ఎప్పుడు నీరసించిపోయేది కాదు. మనం కష్టపడ్డామంటే ఎక్కువసేపు, నిలబడ్డామంటే ఎక్కువసేపు, కూర్చున్నామంటే ఎక్కువసేపు, పనుకున్నామంటే ఎక్కువసేపు, తింటా ఉన్నామంటే ఎక్కువసేపు, తాగుతూ ఉన్నామంటే అన్నిటికీ ఏమొస్తుందంటే నీరసం వచ్చేసిద్ది, తట్టుకోలేము, ఆఫ్ చేసేస్తాం. దేవుడికి నీరసం పడేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఈ శక్తి ఎక్కడికి పోదు. ఆయన శక్తి ఆయనలోనే ఉంటూ ఉంది. దేవుడు సదా నిలిచి ఉండేవాడు. ఆయన ఏకరీతిగానే ఉండేవాడు. అందుకనే ఆయన నిర్వికారుడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో ఆయన నిన్న నేడు నిరంతరం ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న అంటే గడిచిపోయిన కాలం, నేడు అంటే ప్రస్తుత కాలం, భవిష్యత్తులో కూడా ఒకటే రీతిగా ఉండేవాడు, ఉన్నాడు. అవును, యుగములకును అది భవిష్యత్తు. జరగనున్నదేటో మనకు తెలియదు. యుగాలు, కొన్ని కోట్ల 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 సంవత్సరాలు గడిచిపోయినాను, ఒకటే రీతిగా ఉంటాడు. అసత్యం పలకడు, ఆయన నీరసించబడడు. శక్తి ఆయన బాడీలో నుండి వస్తుంది, ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే పరలోకములో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, మిగిలిన ఏమి అవసరం లేదు. ఆయనలో నుండే మహాప్రకాశవంతమైన కాంతి భూమి మీద ఉన్నప్పుడు రవికోటి తేజస్సులో ఆయనకి బిరుదు ఇవ్వబడింది. కోటి సూర్యుల కంటే కాంతివంతం కలిగిన వాడు అని చెప్పినట్లు ఆయనలో నుండి పరలోకమంతటా
మహాప్రకాశవంతమైన వెలుగు ఉత్పత్తి అవుతూ ఉంటుంది, అంతే, ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి నిన్న నేడు ఒకటే రీతిగా, యుగయుగాలు కూడా ఒకటే రీతిగా ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయనలో ఏ మార్పు లేదండి. దైవ లక్షణాన్ని పుణికి పుచ్చుకునేవాడుగా ఉన్నాడు. ఆయన దైవత్వానికి మానవత్వాన్ని కలపబడిందే తప్ప దైవత్వంలో ఏది కూడా కొదవ కాలేదు. ఆయన జీవితంలో దైవత్వం తొలగిపోలేదు. మానవుడైనప్పటికీ నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఆ గొప్ప బిరుదు నిత్యుడు. మరొకటి, దేవుడు ఏమై ఉన్నాడు? నిత్యుడై ఉన్నాడు. అవును, దేవుడు నిత్యుడు, ఆయన నిత్యత్వం కలవాడు. దేవునికి ప్రారంభం అనేది లేదు నిత్యత్వంలో. మనందరికీ ప్రారంభం ఉంది. తల్లిదండ్రులు వచ్చాం, ఎప్పుడో ఆ ఒక డేట్ అంటూ ఉంది మనకి. ఒకరోజు మొత్తం అదొక డేట్ అంటూ ఉంటుంది, ముగింపు కూడా. కానీ ఆయనకి డేట్ లేదు, సమయం లేదు. ఆయనకి ఒక సమయం అసమయం అంటూ లేదు. అంతము లేనివాడు. ఆయన ముగింపు ఆయన జీవితం లేదు. అందుకని మొదటివాడు, కడపటివాడు, అల్ప ఓమేగా అని ఆయనకి ఇవ్వబడింది. అందుకోసము ఎప్పటి నుంచి ఉన్నాడు? మొదటివాడంటే అబ్బో ఏమీ లేనప్పటి నుంచి ఉన్నాడు. అది ఎవరికి అందదు జ్ఞానం. మరి అల్ప ఓమేగా అంటే అంతం వరకు ఉన్నవాడు. మరి అంతం ఎప్పుడు జరిగిద్ది? అంతం జరిగిపోయినా కూడా ఇంకా ఆయన ఉంటాడు. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు, అన్నీ పోతాయి, అంతమైపోతుంది. మనుషులు ఉండరు, అయిపోతారు. కానీ ఆయన ఉంటాడు. అది అంతము లేనివాడు, ఆయన నిత్యుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి కాలానికి సమయానికి ఆయనను వర్ణించడానికి వీల్లేదు. ఆయనే కాలాన్ని సమయాన్ని సృష్టించినవాడు. కాలాన్ని సృజించినవాడు ఆయనే. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 58వ వచనం ఒకసారి చదువుదాం. కొంతమంది ఆయన్ని అడిగారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, నువ్వు అబ్రహాం కంటే ముందు ఉన్నావా అని. అవును, నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను. అబ్రహాం చాలా పితరుడు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నవాడు. కానీ ఆ అబ్రహాము నుండి వచ్చినటువంటి వారు దేవుని స్తుతిస్తున్నారు. కానీ ఆయన యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందట వచ్చినప్పటికీ అబ్రహాం కంటే ముందు ఉన్నాను నేను అని అన్నాడు. ఆ మాట చదువుదాం. చాలు, ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన అబద్ధం ఆడ్డు. నేను అబ్రహాము కంటే ముందున్నాను. పేతురు గ్రంథంలో కూడా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పేతురు అన్నాడు, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, లేక 1000 సంవత్సరములు ఒక దినంగాను ఉన్నాయి అన్నాడు. ఇది ఎవడన్నా ఇంటే పిచ్చా చాదా అంటారు. ఏట్రా, ఒక్క దినం అంటే సహజం. 1000 సంవత్సరాలు ఒక్క దినం ఎట్టయిద్దిరా? 1000 సంవత్సరాలు ఒక దినం 1000 సంవత్సరాలే ఎట్ట భావిస్తావురా అని అంటాం మనం. ఆయన దృష్టిలో ఎంత కాలం గడిచిపోయినా అలాగే ఉంది. ఎందుకంటే కాలాన్ని సృజించిన వాడు ఆయన. ఆయనకి కాలం లేదు. ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలుగా ఉంది, లేక 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉన్నట్లు రాయబడింది. చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, మరిచిపోకుడి, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవే. అంటే ఆయన కాలాతీతుడు, కాలానికి మించిన వాడు. ఆయన దృష్టిలో ఒక దినంలాగా కనబడుతుంది. ఒక్కొక్కసారి ఒక్క దినం కూడా 1000 సంవత్సరాలుగా కూడా ఆయన దృష్టిలో కనబడవచ్చు. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అల్పాయు ఓమేగయో నేనే, మొదట వాడను చివరి వాడను, భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడును నేనే అని సర్వాధికారియగు దేవుడు ప్రభువు సెలవిస్తున్నాడని రాయబడింది.
భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు నేను. భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, కానీ ఇంకా కుసేపుడికి మన జీవితంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు, కానీ ఆయన భవిష్యత్ అంతా ఎరిగినవాడు యేసు ప్రభు. అందుకని కాలాతీతుడు అని అన్నారు. ఆయన సర్వకాలములో ఉండేవాడు, యుగ యుగాలకు జీవించుచు ఉన్నవాడై ఉన్నాడు. కొన్ని కోట్ల సంవత్సరములు గతించినను ఆయన జీవిస్తూనే ఉంటాడు. అందుకని అల్ఫా ఓమేగా అనే బిరుదు ఆయనకి ఉన్నదే. అందుకని మన ప్రార్థనలో అల్ఫా ఓమేగా అని పిలుస్తాం, మొదటివాడా కడపటివాడా అని. అనగా యేసుకు ముందు ఎవరు లేరు, అంతేకాదు ఆయన తర్వాత ఏది ఉండదు. దాని భావం అది. యేసుక్రీస్తు నిత్యుడు నిత్యుడు నిత్యుడు, ఎల్ల కాలం ఆయన ఉండేవాడు. ఆయన దేవుడు అనడానికి మరొకటి, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఆయనంతటి పరిశుద్ధత ఈ భూలోకంలో ఏ మానవుడికి లేదు. అవతారాలు ధరించుకొని వచ్చినటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి, మరియు ఆ దురాత్మలు దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారికి ఎవరికి కూడా పరిశుద్ధత లేదు. ఏ గ్రంథాలలోనూ, బైబిల్ గ్రంథంలో తప్ప ఏ గ్రంథాలలోనూ వేదాలలోనూ పరిశుద్ధత కనపడదా. ఈనాడు అందులోని తరచి చదివిన వారు తప్పులను చూపించగలుగుతూ ఉన్నారు. ఏమాత్రము పరిశుద్ధత లేదనే సత్యాన్ని వ్యక్తపరచగలుగుతూ ఉన్నారా? వాస్తవమా? దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో ఏ పాపము లేదో. ఆయన అందుకే పాపరహితుడు అని రాయబడినది. ఆయన పాపరహితుడు, పాపము లేనటువంటి వాడు యేసుక్రీస్తు. పరిశుద్ధుడు, పాపరహితుడు, నిర్దోషి, కల్మషము లేనివాడు, నిర్మలుడు అని ఆయనకి బిరుదులు ఇవ్వబడ్డాయి. యేసు రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాకపోయినట్లయితే మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం అనేది జరగదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే అంతసేపు కారణము మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైన దేవుని స్తుతించు ఉంటే ఆయన సిద్ధపరిచిన స్థలంలోనికి మనల్ని తీసుకెళ్తాడనేటువంటి గొప్ప భావంతో మనం ఆయన సన్నిధానంలోకి వచ్చే గడపగలుగుతున్నాం. ఆ సత్యాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. చాలా మంది ఆయనలో పాపము చూపించాలని, కనిపెట్టాలని ప్రయత్నించి వెతుకులాడి గ్రంథాలు తరిచి చూచినను అలాగ వెతుకులాడిన వారు పాపి అని గుర్తించబడ్డారు. ఆర్ఆర్కే మూర్తి గారి సాక్ష్యం అదే. ఆయన 2-3 సార్లు 5 సంవత్సరాల చొప్పున రేడియోల్లో గొప్ప మరి బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచ్చి నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన దాకా వర్ణించిన వాడు, వివరించినటువంటి వాడా. ఆయన ఎలా రక్షించబడ్డాడని ఆయన సాక్ష్యం ఇచ్చాడంటే, ప్రతి యోహాను సువార్తలో లైన్ చూస్తూ ఎక్కడైనా తప్పు దొరికిద్దామని పెన్సిల్ దగ్గర పెట్టుకొని ఆ వాక్యంలో తప్పు దొరికిద్దామని చూస్తూ ఉంటే ముగించే లోపల నేను పాపాత్ముడిని అని చెప్పేసి తాను గుర్తించి రక్షించబడినటువంటి వాడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథము పాపము లేని గ్రంథము, పరిశుద్ధతను ప్రజలకి అందించే గ్రంథము అని మనం మర్చిపోవద్దా. సార్వభౌమత్వం కలిగినటువంటి వాడా, అనగా సర్వాధికారము కలిగిన వాడా, అన్నిటిలో అధికారము కలిగిన వాడా. ఆకాశములోను, పరలోకములోను, భూలోకములోను, పాతాళములోను, ఈ మన కంటికి కనపడే అన్నిటి మీద, జంతువుల మీద, పక్షుల మీద, మృగాల మీద, జలచరాల మీద, పాకు జీవుల మీద, స్వచ్ఛమైనటువంటి వాటి మీద అధికారము కలిగినటువంటి వాడు ఆయన. మన మీద సర్వాధికారం ఆయనకు ఉంది. కానీ మనం తప్పు చేసినను కొద్ది ఓర్చుకుంటాడు, సహిస్తాడు, వెంటనే శిక్షించాడు. కారణము మనల్ని కలగజేసింది ఆయనే కాబట్టి ఇంకా తరుణమిచ్చి కాపాడుకుంటూ ఉంటాడు. సార్వభౌముడు, సర్వాధికారము కలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం.
ఆ. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు వేలుచున్నాడు, అది ఆయనను స్తుతించడు. చాలండి, ఆయనను స్తుతించడు. ఏలుబడి చేసేవానికి, సర్వాధికారము కలిగిన వానికి, సృష్టికర్తకు విధేయ చూపించి లోబడాలి. మనం ఆయననే స్తుతించాలి, కొనియాడాలి, పొగడాలి, ఆయన్ని మెచ్చుకోవాలి. ఆయన మనల్ని సంతోషపరిచే నిమిత్తంగా ఆయన్ని పూజించాలి. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట, చాలామంది ఆ వ్యక్తి కూడా, ఆ డ్రైవర్ కూడా ఏమన్నాడంటే, మరి ఆయన శిలువ మీద చనిపోయాడు కదా అన్నట్లు అనమాట, భావాన్ని వ్యక్తపరిచాడు. అంటే ఆయనకి ఇక తర్వాత జీవం లేదన్నట్లుగా మాటలు అర్థం చేసుకోగలిగే నేను. అయితే వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఒకరు చదువుదాం. ఎవడను నా ప్రాణము తీసుకొనడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకును నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు అది సర్వాధికారం. ప్రాణం పోయిన తర్వాత ప్రాణం తీసుకోగలిగిన అధికారం మానవుడికి ఎవరికన్నా ఉందా? ఆడికి ఏం తెలియదు, ఇక విశ్రాంతిలో ఉండాడు అంతే. అయితే సార్వభౌముడికి ప్రాణాన్ని పెట్టగలిగిన అధికారం ఉన్నది మానవుల కోసము మన పాప విమోచన నిమిత్తంగా పెట్టాడు, పవిత్రమైన రక్తాన్ని చిందించి. కానీ మరలా 3వ దినమున తిరిగి లేచాడు. ప్రపంచంలో ఇక ఎవ్వరు కూడా దేవుళ్ళుగా పిలువబడిన వారు చనిపోయి తిరిగి లేపబడలేదు. వాళ్ళ సమాధులు కనబడుతూనే ఉన్నాయి. యేసయ్య సమాధి మాత్రము పునరుద్ధాండై లేచిన సత్యాన్ని, ఖాళీ సమాధి ప్రపంచం అంతటా చూడడానికి ద్వారాలు తెరవబడి, ఆల్వేస్ ఓపెన్ అన్నట్లు తెరవబడి ఉన్నాయి. అక్కడ పోయి చూసి ఈ స్థలంలో యేసయ్య లేచాడని చెప్పగలుగుతున్నారు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిని వినియోగించడానికి ఏ పనికి, ఎవరికి ఆధారం కానీ, అవసరం కానీ, అక్కర కానీ లేదు. సహకారం కానీ, ఎవరి సహాయం కానీ ఆయనకు అవసరమే లేదు. నా సహాయం ఆయనకేం అవసరం లేదు, ఎందుకంటే సర్వశక్తిమంతుడు. మానవులు మనకైతే సహాయం కావాలి, ఇతరులదే అన్ని రకాలు కావాలి. కానీ దేవుడికి ఆయన సహాయం చేయాల్సిన అవసరత లేదా? ఏంటి, ఏ విషయంలో? ఆయన బలహీనుడవుతాడనో, ఆయన వృద్ధుడైపోయాడనో, లేకపోతే మరొకటనో. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా. మనం కాస్త బెంజ్మెన్ పట్టుకొని కొంచెం మనద కాలాపరేషన్ ద్వారా చేయబట్టుకొని నడిపించినట్టు నడిపిద్దామనా? ఏం అవసరం లేదు. సర్వశక్తిమంతుడు ఆయన. లూకాసు వార్త 7వ అధ్యాయం 14-15 వచనం చూస్తే, విధవరాలి కుమారుడి విషయంలో బ్రతికించిన సంఘటన రాయబడింది. ఆ సర్వశక్తి ఏంటో తెలియజేయబడింది. చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 14-15 వచనం. చాలండి. యేసు ప్రభు శిష్యులతో కూడా నాయిను అని ఒక ఊరు వెళుతున్నాడు. ఆ ఊరు గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలపలికి కొందరు మోసుకొని వస్తున్నారు ఒకరిని, చనిపోయిన వాడిని. అతని తల్లి బహుగా ఏడుస్తుంది, ఎందుకంటే ఆమె విధవరాలు. ఒకడుంటే ఒకడు కూడా పోయాడు. నా బ్రతుకు వ్యర్థం అనుకున్నట్టు బహుగా కన్నీరు మున్నీరు అవుతుంది. ఆమె ఎదురాల ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. మోసుకొని వస్తూ ఉంది. కొంతమంది మోసుకొని వస్తున్నారు, ఎంట పాడి వెంట ఆమె కూడా వస్తుంది. యేసు ప్రభు వారు ఆ గవిని లోపల రాగానే వీళ్ళు ఎదురుపడ్డారా. తల్లిని చూస్తే విలవిలలాడుతున్న ఆయన హృదయం కరిగిపోయింది. కరుణామయుడు కదా, జాలి గలవాడు. ఆయనకి జాలి ఏర్పడి ఎదురుగా వెళ్ళి పాడిని ముట్టుకొని ఆ బిడ్డని
స్వస్థపరిచి బతికిచ్చి తల్లికి అప్పగిస్తాడు. ఆమె దుఃఖ నివారణ చేసేసాడు. ఆ విధవరాలు ఏడుపు చూసి ప్రభువుకు కనికరం కలిగింది. ఆమెను ఏడవద్దని ఆమెతో చెప్పి పాడి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగానే మోసేవారు దెబ్బకు ఆగిపోయారు. ఏంటి మమ్మల్ని ఆపుతున్నారు మీరా? మేము వెళ్తుంటే అసలు మాకు ఎదురే రాకూడదు మీరు అంటారు చాలామంది. కానీ ఎదురుగా యేసయ్య వచ్చి ఆఫ్ చేస్తే ఆగిపోయారు వాళ్ళు. కాబట్టి స్వస్థత ఎలాగా? చిన్నవాడా లెమని నీతో చెబుతున్నానని వాక్ ఇచ్చాడా, లేచి కూర్చున్నాడు అంతే. ఆయనలో జీవం లేదు, ఆయన సర్వశక్తిమంతుడు కాదు, మరి యేసయ్య దేవుడు కాదంటావు? అలాంటి వారికి ఇలాంటి సత్యాలు తప్పకుండా వ్యక్తపరచాల్సిందే. ఆయన సర్వశక్తిమంతుడు, చనిపోయిన వారిని లేపినటువంటి వాడు అని. యేసు ప్రభువారు సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు అని అనేక ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనము చూపవచ్చును. నేను ముగించబోతున్నా. గుడ్డివారిని ఆయన బాగు చేశాడు, మోగవారిని బాగు చేశాడు, తుఫాను వస్తే చచ్చిపోతున్నాం అనుకున్నప్పుడు నెమ్మలింపజేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, ఇలాగా చనిపోయిన లాజర్ను లేపాడు. ఈ ఎందరికో గొప్ప మేలు చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు కాదు? కాబట్టి మనకు కూడా మేలు చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడని గుర్తెరిగి దేవుడుగా మనము ఆయన ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం. మనల్ని ప్రశ్నలు వేసే వాళ్ళకి సూటైన సమాధానం ఇవ్వగలనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ నామమున స్తోత్రాలయ్యా. చాలామంది నువ్వు దేవుడు కాదని రకరకాలుగా మమ్మల్ని ప్రశ్నలు వేసి అడుగుతున్నారయ్యా. నువ్వు స్వయంభవుడు అని రుజువుపరుచుకున్నావు, నువ్వు నిర్వికారుడు అని రుజువుపరుచుకున్నావు, నువ్వు నిత్యుడవు అని రుజువుపరుచుకున్నావు. ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు అని రుజువుపరుచుకున్నావు, నువ్వు సార్వభౌముడవు అని రుజువుపరుచుకున్నావు, సర్వశక్తిమంతుడు అని కూడా రుజువుపరుచుకున్నావు. నీకే స్తోత్రాలు, స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నువ్వు దేవుడు అయ్యి మమ్మల్ని రక్షించడానికి మనిషిగా వచ్చి నీ మహిమంతి కూడా తగ్గించుకొని దేవా పరిశుద్ధతను కాపాడుకుంటూ దైవత్వాన్ని కోల్పోకుండా నాయనా నువ్వు ఉన్నవాడు అయి ఉన్నావు, నీకు స్తోత్రాలు. మా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నావయ్యా. ఆ ప్రేమను మేము గుర్తెరిగి నిన్ను స్తుతించి కొనియాడే వారముగా తీర్చిదిద్దారని కోరుచు ఈ మాటలు మా అందరి హృదయంలో ముద్ర వేసి భద్రపరచమని, మేము నీ బిడ్డలమై ఉండిన కారణంగా నీ బిడ్డలు కానటువంటి వారు నిన్ను విమర్శించి నా ప్రభు నువ్వు దేవుడు కాదు అన్నప్పుడు మేము నా ప్రభు నువ్వు దేవుడు అని రుజువు చేయగలిగే శక్తి సామర్థ్యాలు మాకు ప్రసాదించమని యేసు ప్రభు యొక్క నామం పేరిట ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.